అందరికీ నమస్కారములు. ఆత్మస్వరవులకు అభివాదములు. ఇప్పుడు ప్రార్థనా శ్లోకాలతో మొదలుపెట్టుకుందాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. నమస్కారం గురుగారు. పాట బోధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. నమస్తే సార్. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. నాశ్రయం మోహయేత్ యోసౌ ఈశ్వరత్వస్య కల్పికా వస్తుత్వభ్రాంతిరేవాస్యాం హేయా సాత్వవతిష్ఠతి. ఇక్కడ కొద్దిగా అన్వయాలు కష్టంగా ఉంటాయి. విద్యారణ్యుల వారు రాసినటువంటి దానికి భావం చెప్పేయడం సులభం, కానీ అన్వయం చెప్పడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. చూద్దాం. అసౌ ఈ మాయ, ఏ మాయ అయితే ఉన్నదో అది ఈశ్వరత్వస్య కల్పిక. ఈశ్వరత్వము అనేది కల్పించేటువంటిది. ఈశ్వరుడు అనొకటి, జీవుడు అనొకటి రెండు లేవు, ఉన్నది ఒక్కటే. కానీ మాయ వలన ఈశ్వరుడు అని అంటున్నారు. ఈశ్వరుడు అని అనడానికి కారణం మాయా. ఈశ్వరత్వస్య కల్పిక అంటే ఈశ్వరత్వమును కల్పించేటటువంటిది. కల్పించడం ఏమిటండి అంటే లేదండి, ఆత్మే ఉన్నది. ఆత్మ ఈశ్వరుడు, జీవుడు వేరు. ఈ రెండు లేవు. ఆశ్రయమైన ఆత్మను నమోహయేత్, మోహింప చెయ్యదు. అంటే మాయ ఎప్పుడూ కూడా మనల్ని మోహింపచేస్తుంది, కానీ పరమాత్మని మోహింపచెయ్యదు. పరమాత్మ మాయ చేత మోహాన్ని పొందాడు. అస్యాం ఈ మాయ యందు వస్తుత్వ భ్రాంతిరేవా, పదార్థ భ్రాంతియే హేయా, విడిచిపెట్టదగినది. సాతు ఆ మాయ మాత్రము అవతిష్ఠతే, జీవుని యందు నిలిచి ఉండును. అంటే ఈశ్వరుడు జీవుడు అనేవి రెండు లేవు. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అనేవి మాయ వలన కల్పించబడుతున్నాయి. మాయ లేకపోతే ఈ రెండు లేవు. ఆ మాయ ఆత్మని మోహింపజేయలేదు. మాయ యందు వస్తు భ్రాంతి మాత్రమే ఉంటుంది. మాయ యందు వస్తువుల మీద భ్రాంతి మాత్రమే ఉంటుంది. ఆ భ్రాంతి విడిచిపెట్టాలి. ఆ భ్రాంతిని మనం విడిచిపెట్టాలి. అయినప్పటికీ అది జీవుల్ని పట్టుకో ఉంటుంది. ఆ భ్రాంతి జీవుల్ని పట్టుకో ఉంటుంది. అంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది మాయా కల్పనే. ఈశ్వరుడు జీవుడు రెండు లేవు, ఉన్నది ఒక్కటే. ఈశ్వరుడు మాయ యొక్క కల్పన మాత్రమే, యథార్థము కాదు. కానీ ఈశ్వరుణ్ణి మాయ మోహింపజేయలేదు, జీవుణ్ణే మోహింపజేస్తుంది. సృష్టి ప్రకరణే తత్ర మాయాకారః పురోదితః అవ్యాకృతగిరా తస్య కార్యం వ్యాకృతమీరితం. ఏమిటి మాయ
మాయా మాయా అంటున్నావు అంటే ఈ మాయ కోసం సృష్టి ప్రకరణంలో చెప్పామయ్యా. ఈ మాయ కోసం మేము సృష్టి ప్రకరణంలో చెప్పాం. పురా ఇంతకు ముందు తత్ర సృష్టి ప్రకరణే, ఆ సృష్టి ప్రకరణమునందు ఇంతకు ముందు జరిగినటువంటి సృష్టి ప్రకరణంలో మాయాకార, మాయ యొక్క ఆకారము అవ్యాకృత గిరా, అవ్యాకృతము అనేటువంటి పేరుతో ఉదిత చెప్పబడెను. అవ్యాకృతం ఉంది, వ్యాకృతం ఉంది, అవ్యాకృతం నుంచి వ్యాకృతం వచ్చింది అని చెప్పామండి. ఆ అవ్యాకృతమే మాయ. అవ్యాకృతం అంటే వేరేగా మరొకటి ఏదీ లేదు. అవ్యాకృతము అన్న, మాయా అన్న, అవ్యక్తము అన్న ఒక్కటే, పేర్లే వేరు. మాయా అని నువ్వు పిలిచినా, అవ్యాకృతము అని పిలిచినా ఒక్కటే. ఇంతకు ముందు చెప్పాం. తస్య ఆ అవ్యాకృతమునకు అంటే మాయకు కార్యం అంటే కారణము నుండి కలిగినటువంటిది. కార్యము అంటే కారణము నుండి కలిగినటువంటిది. వ్యాకృతం ఈరితం, జగత్తు చెప్పబడ్డాది. ఎప్పుడైతే మేము మాయని అవ్యాకృతము అని చెప్పామో, అవ్యాకృతము అని చెప్పగానే ఆ అవ్యాకృతము నుండి వ్యాకృతం వచ్చింది అన్నాం. తర్హి అవ్యాకృతమాసీత్ తన్నామరూపాభ్యాం వ్యాక్రియత. ఇవి సృష్టి ప్రకరణంలో చెప్పాం. ఏమయ్యా చెప్పాం కదా, అక్కడ విన్నావు కదా. అవ్యాకృతం కారణం, దానికి కార్యం వ్యాకృతం అంటే జగత్తు. జగత్తు అనేటువంటిది వ్యాకృతము, అవ్యాకృతము మాయా. ఈ విషయాన్ని మేము సృష్టి ప్రకరణంలో చెప్పాం. ఇంతకు ముందు సృష్టి ప్రకరణంలో అవ్యాకృతం అనేటువంటి పేరుతో మాయ చెప్పబడ్డాది. ఆ మాయ అంటే అవ్యాకృతము కారణము, దాని నుండి కలిగినటువంటి కార్యము వ్యాకృతము. కారణం నుండి కలిగినటువంటి కార్యము వ్యాకృతము, అదే జగత్తు. జగత్తు అంటే వేరేగా ఏం లేదయ్యా, ఆ మాయ నుండి కలిగిందే జగత్తు. నామరూపాదీన ఏయం అవిద్య ప్రధతే అసతి మాయా తస్యాః పరం సౌక్ష్మ్యం మృత్యుర్నైవేతి భణ్యతే. మార్తికంలో మాయా అవిద్య ఒక్కటే, మాయే మృత్యువు అనేటువంటి శబ్దముతో చెప్పబడుతున్నది. అంటే మనకి బృహదారణ్యకంలో హిరణ్యగర్భ బ్రహ్మ కోసం చెప్తూ ఉన్నప్పుడు మృత్యువు అనేటువంటి పదం వాడారు. మృత్యు అంటే చావు అని అర్థం కాదు. అశనాయాపిపాస కలిగినటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ అని అర్థం. ఆ మృత్యువు అనేటువంటిది ఏదంటున్నావో అదే మాయా. ఆ మాయా అనేటువంటిది నామరూపాదుల చేతను జగత్తునందు కలిగింది. అంటే మాయే ఉంది, మాయ తప్పించి మరొకటి లేదు. మాయ నుండే జగత్తు కలిగింది. కర్మే ప్రకరణేతు అస్మిన్న విద్యా కార్య ఈర్యతే స్వస్మాత్ భిన్నా దేవతేతి ధీహి అవిద్యా విజృంభిత. ఏమండి, కర్మ ప్రకరణాన్ని గురించి మనకి చెప్తున్నారు. కర్మ ప్రకరణం అంటే మనం బ్రహ్మకాండలో ఉన్నాం, బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఏమండి, ఇక్కడ కర్మ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది గృహస్థులు కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో చెప్తున్నామండి. ఏమిటండి, కర్మి ప్రకరణేతు,
కర్మకాండకు సంబంధించిన ప్రకరణమునందు అస్మిన్ ఈ అవిద్యాకార అవిద్య స్వరూపము ఈర్యతే చెప్పబడుచున్నది. కర్మ ప్రకరణంలో అవిద్య అనేటువంటి చెప్తున్నాం. బ్రహ్మ ప్రకరణంలో ఉండదు. అవిద్య అనేటువంటిది కర్మ ప్రకరణంలోనే ఉంటుంది, బ్రహ్మ ప్రకరణంలో ఉండదు. స్వస్మాత్ తనకంటే, ఆత్మ కంటే, దేవత భిన్న ఇది ధీహి దేవత వేరు అనేటువంటి బుద్ధి అవిద్యా విజృంభిత అవిద్య చేతను కలుగుచున్నది. ఏమండి, ఈశ్వరుడు వేరు, విష్ణుమూర్తి వేరు, బ్రహ్మ వేరు, కుమారస్వామి వేరు, గణపతి వేరు, అమ్మవారు వేరు, నేను వేరు. ఆత్మ కంటే దేవతలు వేరు అనేటువంటి ఆలోచన ఎక్కడ కలుగుతున్నది? కర్మ ప్రకరణంలో కలుగుతున్నది. బ్రహ్మ ప్రకరణంలో దేవతా గణములు, దేవతా గణాలే ఉన్నాయి, అవి జగత్తే. మనుష్య గణములు అవి జగత్తే. పశుపక్షాది గణములు అవి జగత్తే. కాబట్టి బ్రహ్మ ప్రకరణంలో ఇదంతా జగత్తే. హిరణ్యగర్భ బ్రహ్మ దగ్గర నుంచి గడ్డి పరక వరకు అంతా జగత్తే. కర్మ ప్రకరణంలో ఇది అవిద్య చేతను చెప్పబడుతున్నది. ఆయన వేరు, ఈయన వేరు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మగారి సభలో కూర్చున్నారు, అక్కడ వేదాంగాలు చదివారు, విన్నారు. ఇవన్నీ చెప్తున్నాం, పురాణాలు చెప్తున్నాం, కథలు చెప్తున్నాం, అవన్నీ వింటున్నారు. విని అయితే ఏమండి, ఏ నోము చెయ్యాలి, ఏ వ్రతం చెయ్యాలి, ఏ దేవుడికి పూజ చెయ్యాలి, నువ్వు ఏ దేవతని పూజ చేసినా నీకు మోక్షం రాదు. నీకు మోక్షం కావాలంటే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, దానికి వైరాగ్యం కావాలి. నీకు వైరాగ్యం వస్తేనే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలిగితేనే మోక్షం వస్తుంది. కాబట్టి ఏమండి, అవిద్యా స్వరూపం కర్మ ప్రకరణలో చెప్పబడ్డాది. తనకంటే, ఆత్మ కంటే, తనకంటే అంటే ఆత్మ కంటే దేవతలు వేరు అనేటువంటి బుద్ధి అవిద్య వలనే కలుగుతున్నది. అవిద్యే మాయా, అదే మృత్యువు, అదే హిరణ్యగర్భ బ్రహ్మ కారణము. అది అనటం వలన కర్మకాండ విషయంలో సృష్టి కలుగుట అనే విషయంలో అవిద్యయే ప్రధాన కారణం. సృష్టి 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 అంటే అక్కడ అవిద్య ప్రధాన కారణం. స్వస్య తత్వమవిజ్ఞాయ యాగదానాది కర్మభి స్వతోన్యా దేవతా పాతి హ్యనడ్వాన్ వణిజం యథా. ఏమండి, లోకంలో వైశ్యులు ఉన్నారు. వాళ్ళు సామాన్లు పట్టుకోవడానికి ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎద్దులు, బళ్ళు అవసరం. ఆ ఎద్దులు ఆ వైశ్యుడికి సేవ చేస్తాయి. అలాగే మనం కూడా దేవతలకి సేవ చేస్తున్నాం. బృహదారణ్యకంలో మొహమాటం లేకుండా కర్మకాండని ఆచరించే వాళ్ళు పశువులు అని చెప్పారు. మనకి ఇష్టం లేకపోవచ్చు, మనకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనం కర్మకాండ చేస్తూ ఉంటే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అభిషేకాలు చేసామండి, పూజలు చేసామండి, మనకు ఆనందం కలుగుతుంది. చాలా పెద్ద ఉపాసకుడు అని బోర్డు, శ్రీ విద్యోపాసకుడు, లలితోపాసకుడు. ఏం ఉపాసన అండి?
ఎక్కడ ఉందండి? లలిత లేదు, శ్రీ విద్య లేదు, ఉన్నది ఆత్మ. నువ్వు దేన్ని ఉపాసిస్తున్నావు? లోకాన్ని మాయ చేస్తున్నావు. నేను ఈ పూజలు చేస్తాను, మీకు తీర్థం ఇస్తాను, మీకు ప్రసాదం ఇస్తాను, మీకు అందరికీ మంచి జరిగిపోతుంది. ఒకవేళ మన దగ్గర తీర్థం తీసుకొని వాడికి మంచి జరిగితే, అమ్మో గురువుగారు అంత శక్తివంతులు రా అంటాడు. జరగకపోయి వాడు వచ్చి గురువుగారు జరగలేదండి అని అంటే, ఇంకా నీకు ప్రారంధం క్షయం కాలేదు, అయిన తర్వాత పనిచేస్తుంది, మరి కొంతకాలం పడుతుంది అని గురువుగారు చెప్తారు. అంటే అయితే గురువుగారి మహిమ, కాకపోతే శిష్యుడు ప్రారంధం. స్వస్య తత్వమవిజ్ఞాయ, స్వస్య తత్వం తన యొక్క తత్వమును, ఆత్మజ్ఞానము అవిజ్ఞాయ తెలియక, యాగదానాది కర్మభి, యాగములు దానములు మొదలైనటువంటి కర్మలతో, స్వతః తనకంటే, అన్యాదేవతా ఇతరమైనటువంటి దేవతలను, అనడ్వాన్ యుద్ధు యథా ఏ విధముగా వణిజం పాతి వైశ్యుణ్ణి రక్షించును, తథా పాతి ఆ విధంగానే పోషించును కదా. ఏమండి? ఏదో వైశ్యుడికి సేవ చేసినట్టుగా అవి ఆత్మజ్ఞానం లేకుండా దేవతలకు సంబంధించినటువంటి కర్మల్ని చేస్తున్నాడు, ఆ దేవతల్ని రక్షిస్తున్నాడు. ఇక్కడ అన్వయం కొద్ది క్లిష్టంగా ఉంటుంది. పాతి అన్నటువంటిది పాలనే అని ధాతు, అంటే రక్షిస్తుంది అని. అదేమిటండి? మనుష్యులు దేవతల్ని రక్షించడం అంటే వీళ్ళ కర్మలు చేస్తేనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ బృహదారణ్యకంలో 3 రకాలు చెప్తాడు. బ్రాహ్మణులు బ్రహ్మగారు అభిమానంగా కలిగినటువంటి, అగ్ని అభిమానంగా కలిగినటువంటి వర్ణం. అంటే బ్రాహ్మణులు అగ్నిహోత్రాన్ని సేవిస్తారు. క్షత్రియులు ఇంద్రుడు, వరుణుడు, యముడు మొదలైన దిక్పాలకులు, మృత్యువు, అశ్విని దేవతలు మొదలైన దేవతలు అభిమానంగా కలిగిన వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళకి వెళ్తాయి. వైశ్యులు ఆదిత్యులు, రుద్రులు, మరుత్తులు వాళ్ళేమో అభిమాని దేవతలుగా కలవాళ్ళు. వైశ్యులు చేసిన కర్మలు వాళ్ళకి వెళ్తాయి. ఏమండి? శూద్రులు చేసినటువంటి కర్మలు పృథివీకి, పోష అంటారు పృథివిని. వాళ్ళకి అభిమాని దేవత పోష అంటే పృథివీ, భూమికి వెళ్తాయి. అంటే వీళ్ళు చేసిన కర్మలు వీళ్ళకి ఎందుకు పనికిరావండి, ఆయా దేవతల్ని రక్షిస్తున్నాయి, ఆయా దేవతలు బాగుపడడం కోసం ఉపయోగపడుతున్నాయి, వీళ్ళ కోసం ఉపయోగపడటం లేదు. ఆత్మతత్వం తెలియటానికి జ్ఞానం కావాలి, కానీ ఆత్మతత్వం అవిద్య వలన తెలియక కర్మకాండలో చెప్పబడినటువంటి యాగాలు దానాలు చేస్తాడు. వీటిని ఇష్టాపూర్త కర్మలు అంటారు. ఈ కర్మలు చేస్తూ తనకంటే అంటే ఆత్మ కంటే వేరైనటువంటి దేవతల్ని పోషిస్తాడు. ఎలాగంటే ఎద్దు కష్టపడి వ్యవసాయానికి సహకరిస్తే వైశ్యుడు ఫలితాన్ని అనుభవిస్తాడు, ఫలాన్ని వైశ్యుడు అనుభవిస్తాడు. అలాగే యజ్ఞాలు చేసి హవిస్సులు సమర్పిస్తే దేవతలు అనుభవిస్తారు. తనను తాను తెలియకపోవటం వలన, ఆత్మ జ్ఞానం లేకపోవటం వలన తనకు ఏమీ ప్రయోజనం ఉండదు. ఇన్ని చేసినా మనకే ప్రయోజనం లేదు. అపి భూరి పశో పుంస ఏకస్మిన్నపి తస్కరై హ్రియమాణే పశో దుఃఖం కిము సర్వాపహారత. శృతిలో ఉన్నటువంటి వాటిని
చెప్తున్నారు. పుంసః పురుషునకు, భూరి పశోహి చాలా గోవులు ఉన్నప్పటికీ, తస్కరై దొంగల చేత, ఏకస్మిన్నపి ఒక్క గోవైనా ఒక్కటైనా హర్యమానే దొంగిలింపబడితే దుఃఖం కలుగుతుంది. మన దగ్గర 100 గోవులు ఉన్నాయి, కానీ ఓ గోవు పుట్టుకుపోయినా ఏడుపు వస్తుంది. 10 కేజీల బంగారం ఇంట్లో ఉంది, కానీ ఓ నెక్లెస్ పైన ఏడుపు వస్తుంది. 10 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఒక 500 రూపాయల కట్టపోయినా ఏడుపు వస్తుంది. ఎందుకోసం? అది నాది, అది నాది, అది నాది అన్నటువంటి స్వత్వం. అలాగే సర్వాపహారత, అన్ని దొంగవాడు కొట్టేశాడు అనుకోండి అన్ని గోవుల్ని, అప్పుడు కిము ఎంత బాధ కలుగుతుందండి? అంటే ఒక గోవు పోతేనే బాధ కలుగుతుంది అంటే మొత్తం అన్ని గోవులు పోతే ఎలా ఉంటుందండి? ఒక యజమానికి చాలా పశువులు ఉన్నప్పటికీ ఒక్కటైనా దొంగిలింపబడితే బాధగా ఉంటుంది కదా. అలాంటప్పుడు మొత్తం పశువులన్నీ దొంగిలింపబడితే ఎంత దుఃఖం కలుగుతుందో చెప్పలేం కదా. సర్వస్య తుల్యే నృపశో బ్రహ్మధీ పరిమోషిణ హ్రియమాణే మహద్దుఃఖం సర్వేషాంచ దివౌకసాం. ఎందుకయ్యా ఉదాహరణ చెప్పావంటే ఇక్కడ అసలు విషయం చెప్తున్నాడు. సర్వస్య తుల్యే, సంపూర్ణ ధనంతో సమానమైనటువంటి బ్రహ్మధీ పరిమోషిణ, బ్రహ్మజ్ఞానం అనేటువంటి దొంగ చేత నృపశౌ, మనుష్యుడనేటువంటి పశువు హ్రియమానే దొంగిలింపబడితే. ఏమండి, మనుష్యుడు పశువు, ఈ పశువు కానీ ఒకవేళ బ్రహ్మజ్ఞానం అనేటువంటి దొంగ చేత దొంగిలించబడితే పాపం దేవతలకి తిండి ఎవడు పెడతాడండి? దేవతలకి హోమాలు ఎవరు చేస్తారండి? దేవతలకి యజ్ఞాలు ఎవరు చేస్తారండి? హవిస్సులు ఎవరు ఇస్తారండి? కాబట్టి ఒక గోవు పోతే యజమాని ఎలా ఏడుస్తాడో అలాగే బ్రహ్మజ్ఞానంతో ఒక్క బ్రాహ్మణుడైనా దూరం అయిపోతే, ఒక్క మనిషైనా దూరం అయిపోతే దేవతలు బాధపడతారయ్యా. సర్వేషాంచ దివౌకసాం, అందరూ దేవతలకు మహద్దుఃఖం, గొప్ప దుఃఖం కలుగుతుంది. ఏమండి, ఒకడు పోతే అందరూ ఎందుకండి ఆడవడం? అందరూ ఎందుకు ఆడవడం? ఒక్కడే కదా పోయాడు. కాదండి, ఒకడంటే బ్రాహ్మణుడు మంత్రం చెప్తాడు, క్షత్రియుడు యజ్ఞాన్ని రక్షిస్తాడు, వైశ్యుడు ధనాన్ని పెడతాడు, శూద్రుడు సేవ చేస్తాడు. ఒక మనిషి కానీ లోటు వస్తే యజ్ఞం జరగదు. యజ్ఞం జరగకపోతే దేవతలకి తిండి ఉండదు. కాబట్టి మనుషులకి బ్రహ్మజ్ఞానం కలిగితే దేవతలు సహించలేరు, ఓర్చుకోలేరు. దేవతల ఆస్తి మొత్తం మనుష్యుడే. ఈ మనుష్యుడు పశువుల దేవతల్ని సేవిస్తాడు. ఎంతవరకు అంటే మనుష్యునికి అజ్ఞానం ఉన్నంత వరకు, అజ్ఞానం ఉన్నంత వరకు పశువుల సేవ చేస్తాడు. ఒకవేళ బ్రహ్మజ్ఞానం అనేటువంటి దొంగ ఈ మనుష్యుడు అనేటువంటి పశువును దొంగిలిస్తే దేవతలందరికీ చాలా దుఃఖం కలుగుతుంది. యథా వై బహవ పశవః మనుష్యం భుంజ్యుః ఏవం ఏకైకః పురుషః దేవాన్ భునక్తి అని శృతి. అనేకమైనటువంటి పశువులు మనుష్యుల్ని సేవిస్తాయి. అదే విధంగా మనుష్యుడు దేవతలను సేవిస్తాడు. మనుష్యుడు పశువుల దేవతల సేవ చేస్తాడు. ఏకస్మిన్నేవ పశవాదీయమానే అప్రియం భవతి కిమ బహుషో తస్మాద్ ఏషాం
తన్న ప్రియం ఏదే మనుష్య విద్యుః. ఒక పశువు అపహరింపబడితేనే దుఃఖం కలుగుతుంది. మొత్తం పశువులన్నీ కూడా అపహరింపబడితే బాధను చెప్పలేము. అదే విధంగా మనుషులు ఆత్మతత్వాన్ని తెలియటం దేవతలకు ఇష్టము కాదు. దేవతలు ఇష్టపడరు. మనుష్యులు బ్రహ్మజ్ఞానం పొందితే కర్మలు చెయ్యరు. అప్పుడు దేవతలకు హవిస్సులు ఉండవు, వారి సేవ చేసే వాళ్ళు ఉండరు. అందువల్ల మనుష్యులు బ్రహ్మజ్ఞానం పొందటం దేవతలు ఇష్టపడరు. తస్మాదేశాన్న ప్రియం తద్యన్మనుష్యా విజానతే. బ్రహ్మాత్మత్వం అతో దేవాః ప్రతిబధ్నంతి వేదనం. తస్మాత్ అందువలన తద్యత అదైతే ఏదైతే ఉన్నదో మనుష్యా విజానతే మనుష్యుడు బ్రహ్మజ్ఞానం పొందడం, మనుష్యుడు తెలియడం, ఏషాం దేవతలకు నప్రియం ఇష్టం కాదు. ఏమండి, మనకి బ్రహ్మజ్ఞానం కలగడం దేవతలకు ఇష్టం కాదు. ఎందుకు ఇష్టం కాదండి అంటే కర్మ చెయ్యం. బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మనం కర్మలు మానేస్తాం. అందువలన బ్రహ్మాత్మత్వం తనను తాను బ్రహ్మముగా వేదనం తెలియుటను దేవాః ప్రతిబధ్నంతి దేవతలు అడ్డుపడతారు. దేవతలు మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందకుండా అడ్డుపడతారు. ఇదిగో ఇవాళ గొంతు నొప్పి వచ్చింది, ఏదో దైవికం. ఎందుకోసం ఏమండి, ఆదివారం నాడే రావాలా, సోమవారం క్లాస్ ఉంది కదా, బుధవారం వస్తే 2 రోజులు మందులు వాడతాను, సోమవారాన్ని తగ్గిపోతుంది. ఆదివారం నాడు వచ్చింది, చూద్దాం. మనం కూడా కాస్త గట్టిగా ఉండాలి. దేవతలు అడ్డు పెడతారని భయపడకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. అంటే కర్మకాండ వలన ఆత్మజ్ఞానం కలగకపోవటమే కాదు, బ్రహ్మజ్ఞానం కూడా కలగదు. అంటే బ్రహ్మజ్ఞానం కలగడానికి దారే ఉండదు. కర్మకాండ దేవతలను సంతోషపెట్టిన ఆత్మజ్ఞానానికి వారి సహాయం ఏమీ ఉండదు. మనం పూజలు చేసాం, లోకంలో చెప్తూ ఉంటాం, మీరు కర్మలు చేస్తే, ఉపాసన చేస్తే దూరంగా మీకు బ్రహ్మజ్ఞానం కలిగిపోతుంది. కలగదు. మీరు మాండూక్యం వింటున్నారు, కర్మ వలన బ్రహ్మజ్ఞానం కలగదు, ఉపాసన వలన బ్రహ్మజ్ఞానము కలగదు. జ్ఞానమే కావాలి, బ్రహ్మ విద్యా జ్ఞానమే కావాలి. స్పష్టీకృతం పారతంత్ర్యం పశుదృష్టాంతతో నృణాం వర్ణాశ్రమాది తద్ధర్మ సృష్టి కర్మార్థమీరిత. ఏమండి, మీరు ఇలా మాట్లాడుతున్నారండి, మేము బ్రాహ్మణులమండి, అలా వాళ్ళ రాజులండి, అలా వాళ్ళ కోమట్లండి, అలా వాళ్ళ శూద్రులండి, ఏ వర్ణాలు ఆశ్రమాలు అని ఉన్నాయండి, బ్రహ్మచారులండి, గృహస్థులండి, బాణప్రస్థులండి, యతులండి, ఇన్ని గొడవలు ఉంటూ ఉంటే మీరేమో ఏమీ లేదు, దీనివల్ల ఎందుకో పనికిరాదు. ఏమిటండి ఈ మాటలు? నృణాం మనుష్యుల యొక్క పారతంత్ర్యం, పరతంత్రత, దాస్యబంధము, పశు దృష్టాంతత పశువును ఉదాహరణగా చెప్పి స్పష్టీకృతం స్పష్టము చేయడమైనది. మేము మీకు స్పష్టంగా చెప్పామండి. ఏమిటి స్పష్టంగా చెప్పాం? ఒరే, నువ్వు పశువులా ఉన్నావురా, నువ్వు కర్మకాండ చేసుకుంటూ బ్రహ్మజ్ఞానాన్ని పొందకుండా దేవతల కోసం పశువులా పనిచేస్తున్నావురా అన్నాం. అయితే మరి వర్ణాశ్రమాదులు ఎందుకండి? వర్ణాశ్రమాది ధర్మ సృష్టి, వర్ణాశ్రమములు వాటి యొక్క ధర్మములు, ఆ సృష్టి అంతా కూడా కర్మార్థమీరితం, కర్మకాండ చేసే వాళ్ళ కోసం చెప్పాం. ఎవరు కర్మకాండ చేద్దాం అనుకుంటారో
వాళ్ళ కోసం అవి. ఎవరికి మోక్షం కావాలనుకుంటారో, ఎవరికి బ్రహ్మజ్ఞానం కావాలనుకుంటారో వాళ్ళకి అది అక్కర్లేదు, వాళ్ళకి అది విషయం కాదు. మేము అది ఎవరికి చెప్పామంటే కర్మకాండ చేసుకునే వాళ్ళకి చెప్పాం. పశువులను మనుష్యులకు ఉదాహరణగా చెప్పడం వలన ఏ విధంగా పశువులు అజ్ఞానంతో మనుష్యుల సేవ చేస్తూ బానిసత్వంతో బతుకుతాయో, అదే విధంగా అజ్ఞానంతో మనుష్యులు కర్మలు చేస్తూ దేవతలకు బానిసలుగా బ్రతుకుతారు అని స్పష్టంగా చెప్పారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది జాతులు వారి వారి వర్ణధర్మాలు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ యత్యాశ్రమాది ఆశ్రమాలు, వాటి ధర్మాలు, ఇదంతా కూడా కర్మలు చేయించడం కొరకే అని చెప్పారు. కర్మలు చేయడానికే తప్పిస్తే వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు. బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, బ్రహ్మచారైనా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా, ఈతైనా బ్రహ్మజ్ఞానానికి ఒకటే. బ్రహ్మజ్ఞానానికి తేడా లేదు. ఎవడైనా బ్రహ్మజ్ఞానం పొందవచ్చు, ఎవడైనా సంపాదించుకోవచ్చు. మనం ఆయనకి బ్రహ్మజ్ఞానాధికారం లేదు, ఈయనకి బ్రహ్మజ్ఞానాధికారం లేదు అని చెప్పకూడదు. కర్మకాండకే అధికారాలు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. కర్మకాండలో ధర్మాలు ఉన్నాయి, బ్రహ్మకాండలో ధర్మాలు లేవు. నన్వేవం తస్య ముక్తిశ్చ స్యాద్ ఏవాత్మధియం వినా అజ్ఞాన కర్మణో స్మృత్యా సాదరేణ ఉపవర్ణనాత్. తస్య నరునికి ఆత్మధియం వినా, ఆత్మజ్ఞానము లేకుండా, ముక్తిశ్చ ముక్తియు స్యాదేవ కలుగుననియే నన్వేవం అనరాదు. ఏమండి, బ్రహ్మజ్ఞానం లేకపోయినా స్త్రీ విద్యోపాసన చేస్తే వాడు బ్రహ్మమైపోతాడండి. లలితా ఉపాసన చేస్తే వాడు బ్రహ్మమైపోతాడండి. రుద్రోపాసన చేస్తే బ్రహ్మ అయిపోతాడండి. నారసింహోపాసన చేస్తే బ్రహ్మ అయిపోతాడండి. ఏమండి, ఇలాగా ఉపాసనలు చెప్పకండి, ఈ ఉపాసనలు చెప్పకండి, మోక్షం కలగదు. శృత్యా, ఉపనిషత్తు చేత, సాదరేణ విస్తారముగా, అజ్ఞాన కర్మణ అజ్ఞానము కర్మల యొక్క ఉపవర్ణనాత్ వర్ణించడం వల్ల చాలా ఎక్కువగా శృతి కర్మకాండ ప్రయోజనం లేదు 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 అని 1,00,000 చెప్పింది. ఇంకా కర్మకాండ 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 అంటే వాడి ప్రారంధాన్ని మనం ఏం చేయలేం, వాడు అనుభవించలేము. శృతి చాలా విస్తారంగా అజ్ఞానము అజ్ఞానము కర్మ మోక్షాన్ని కలుగజేయలేవు అని చెప్పడం చేత నరుడికి ఆత్మజ్ఞానం లేకుండా మోక్షం కలగవచ్చు అనుట సరి అయినటువంటిది కాదు. మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి, అజ్ఞానం వల్ల మోక్షం కలగదు. మైవమాత్మా కిమజ్ఞాతః ముక్తిదః కర్మ వా మహతు ఆమ్నాయ కృషివన్నాయం అజ్ఞాతాత్మా ఫలప్రద. అజ్ఞాతాత్మ ఫలప్రదం కాదండి అన్నాడు. ఏమండి, మా ఏవం నువ్వు అన్నటువంటి తప్పయ్యా. అజ్ఞాత తెలియబడని ఆత్మ, ఆత్మ కిం ముక్తిద మోక్షం ఇస్తుందా? ఆక్షేపణ అంటారు దీన్ని, పూర్వపక్షం అంటారు. నువ్వు మాట్లాడుతున్న తప్పు. ఏమిటండి అంటే జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది అంటున్నావు. అసలు తెలియబడినటువంటి ఆత్మ మోక్షాన్ని ఇవ్వడం ఏమిటయ్యా? ఆమె ఆత్మ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎవడైనా చూశాడా? అశ్వమేధయాగం కనిపిస్తున్నారు, అశ్వం ఉన్నది, హోమాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, ఋత్విక్కులు ఉన్నారు, కార్యక్రమాలు ఉన్నాయి.
ఇవి కనిపిస్తున్నాయి, మోక్షాన్ని ఇస్తాయి. ఏమీ కనిపించింది మోక్షం ఏమిటి ఇస్తుందయ్యా? ఎవడు చెప్పాడయ్యా? మహత్కర్మవా, గొప్ప కర్మలు ఇస్తాయా? గొప్ప కర్మల వల్ల మోక్షం వస్తుందా? లేకపోతే జ్ఞానం వల్ల మోక్షం వస్తుందా? దేని వల్ల మోక్షం వస్తుంది? దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగం చేశారు. కొడుకు పుట్టాడు, ఏడుస్తూ చచ్చాడు. ఏమిటి కావాలనండి చేశాడు? కొడుకు కావాలి అని చేశాడు. చెట్టు చివరికి ఎలా చచ్చిపోయాడండి? రామా 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 రామా, వెళ్ళిపోయేవా రామా, వెళ్ళిపోయేవా రామా అని ఏడుస్తూ చచ్చిపోయాడు. కోరికలు దుఃఖములకు కారణములు, మోక్షమునకు కారణములు కావు. రాముడికి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు వశిష్ఠుడు యొక్క ఆజ్ఞతో అశ్వమేధ యాగాన్ని చేసి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటే మనకి గొప్ప కర్మలు మోక్షాన్ని ఇస్తాయా? ఆమ్నాయ కృషివత్, వేదముల యొక్క వ్యవసాయ రూపమైన కర్మవలే అయం ఈ అజ్ఞాత ఆత్మ, తెలియబడినటువంటి ఆత్మ నా ఫలప్రద, ఆత్మ ఫలాన్ని ఇవ్వలేదు. అయ్యా నువ్వు అన్నా మేము ఒప్పుకోమయ్యా. అశ్వమేధ యాగమో, ఆప్తోర్యామమో, అతిరాత్రమో, శాంతపనమో, వాజపేయమో ఏదో చేస్తే మోక్షం వస్తుంది, కానీ నువ్వు చెప్పినట్టుగా ముక్కు మూసుకో కూర్చుంటే మోక్షం రాదయ్యా, ఇలా రాదయ్యా. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం కలగదు అనడం తప్పు. ఆత్మ తెలియబడదు కనుక దాని జ్ఞానం ఎలా మోక్షాన్ని ఇస్తుంది? ఆత్మ తెలియబడదు, ఆత్మ మనకు కనిపించదు. కనిపించినటువంటి ఆత్మ మనకి మోక్షాన్ని ఎలా ఇస్తుంది? గొప్ప కర్మఫలం మోక్షం ఇవ్వచ్చు. గొప్ప యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు చేస్తే మోక్షం రావచ్చు. ఎందుకంటే వేదాల చేత జరిపించబడిన కర్మల వలె తెలియబడినటువంటి మోక్షం ఫలాన్ని ఇవ్వలేదు. తెలియబడినటువంటి మోక్షం ఫలితాన్ని ఇవ్వలేదు. వేదాల చేత జరిపించబడేటువంటి కర్మల్లాగా అనధీతో యథావీదో నార్ధజ్ఞానేన పాలయేత్ అకృతావా కృషి పాతి నాకర్తారం ఫలార్థినం. ఏమయ్యా, వ్యవసాయం చేయకుండా పంట పండుతుందా? ధాన్యం వస్తాయా? చెప్పవయ్యా. వేదం చదవకుండా మోక్షం ఎలా వస్తుందయ్యా? వేదం చదవాలి, బాగా తెలుసుకోవాలి, అప్పుడు మోక్షం వస్తుంది. యథా, ఏ విధముగా, అనధీత వేద, అధ్యయనము చేయబడని వేదము అంటే వేదం అధ్యయనం చెయ్యకుండా అర్ధజ్ఞానేన, అర్ధజ్ఞానం చేత నపాలయే, రక్షింపబడడు. ఏమయ్యా, నాకు వేదార్థం తెలుసునండి, నాకు వేదం అక్కర్లేదండి, నీకు మోక్షం రాదయ్యా, నువ్వు వేదం చదవాలి, నువ్వు వేదం చదివితేనే నీకు మోక్షం వస్తుంది, వేదం చదవకపోతే మోక్షం రాదు. ఫలార్జనం, పంట కోరేటువంటి వాడికి అకృతావా కృషి, చెయ్యబడనటువంటి వ్యవసాయము అకర్తారం నాపాతి, వ్యవసాయం చెయ్యనటువంటి వాడిని రక్షించదు కదా. వ్యవసాయం చేస్తే రక్షిస్తుంది, వ్యవసాయం చెయ్యకపోతే రక్షించదు. పంట పండాలి అంటే వ్యవసాయం చెయ్యాలి, మోక్షం కావాలి అంటే వేదం చదవాలి. వ్యవసాయం చెయ్యకపోతే పంట లభించదు, వేదం చదవకపోతే అపూర్వం లభించదు. వేదార్థం తెలిసినా వేదం చదవాలి. అదే విధంగా కర్మ చేస్తేనే మోక్షం. అథ యోహ వా అస్మాల్లోకాత్
స్వం లోకం అదృష్ట్వా ప్రైతి సయేనం అవిదితః నభనక్తి యథా వినదో వా అననుక్తో అన్యేద్వా కర్మాకృతం అని బృహదారణ్యక శృతి. అధ్యయనం చేయబడినటువంటి వేదము, అనుష్ఠించబడినటువంటి వ్యవసాయము ఫలాన్ని ఇవ్వవు. అదేవిధంగా ఆత్మ అనే లోకం తెలియకుండా ఈ లోకం నుండి నిష్క్రమిస్తే వీడిని ఆత్మలోకం రక్షించదు. ఆత్మ అనే లోకం రక్షించదు. ఆత్మ తెలియాలి. కానీ వాడు ఏం చెప్తున్నాడండి? వేదం చదివేస్తే మోక్షం వస్తుంది అంటున్నాడు. తథా స్వాత్మాపి అవిజ్ఞాతః ముముక్షుం మోక్షదానతః న పాలయత్యతో ముక్తి అజ్ఞస్య హి న కస్యచిత్ అజ్ఞస్య నహి కస్యచిత్ తథా ఆ విధంగానే అవిజ్ఞాతః తెలియబడినటువంటి స్వాత్మాపి తన ఆత్మ కూడా ముముక్షం మోక్షము కోరేవానికి మోక్షధానతః మోక్షాన్ని ప్రసాదించుట చేత నపాలయతి రక్షించదు. నీకు మోక్షం కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని ఆత్మని తెలిస్తేనే మోక్షం కలుగుతుంది. అతః అందువలన అజ్ఞస్య అజ్ఞానికి ముక్తి మోక్షము కస్యచిన్నహి ఎప్పుడూ ఉండదు. ఎవడైతే అజ్ఞానంతో ఉంటాడో వాడికి మోక్షం అనేటువంటి పదమే లేదు. వాడు మోక్షాన్ని పొందాడు. ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి మోక్షం కలగదు. అందువలన అజ్ఞానికి మోక్షం కలగదు. ఇది హవా అపి అనేవంబితో మహత్పుణ్యో కర్మ కరోతి తద్ధాస్యాంతతః క్షీయత ఏవ అని శృతి. ఆత్మను తెలియనటువంటి వాడు ఈ లోకంలో గొప్ప పుణ్యకర్మ చేసిన వాని పుణ్యమో ఫలానుభవ సమయంలోనే క్షీణిస్తుంది. వాడు ఫలాన్ని అనుభవించవలసినటువంటి సమయంలో వాడు చేసినటువంటి కర్మ యొక్క ఫలము నశిస్తుంది. అందువలన అజ్ఞానకృత కర్మములు మోక్షాన్ని ఇయ్యలేవు. అజ్ఞానంతో చేసేటువంటి కర్మలు మోక్షాన్ని ఇవ్వలేవు. స్వాత్మాఖ్యలోకమజ్ఞాత్వా యో దేహాఖ్యస్వలోకతః ప్రేత్యసో పునరప్యన్య దేహలోకం మృజే దృఢం. ఏమండి, ఆత్మలోకం తెలియకుండా దేహలోకంలో ఉంటే వాడు శరీరాలు పొందుతూ ఉండడమే. పుడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. స్వాత్మాఖ్య లోకమజ్ఞాత్వా తానే ఆత్మ అనేటువంటి లోకాన్ని తెలియకుండా ఎవడు దేహాఖ్యస్య స్వలోకః శరీరం అనేటువంటి తన లోకము నుండి ప్రేతి శరీరాన్ని విడిచిపెడతాడు. సాధారణంగా మనం 24 గంటలు ఈ శరీరం గురించి ఆలోచిస్తాం. ఈ శరీరం 3 రకాలండి వైరాగ్యాలు. భార్యాపుత్రాదులు యందు కలిగేటువంటి వైరాగ్యం భౌతికమైనటువంటిది మొదటిది. దేవతా విషయకమైనటువంటి కర్మకాండని విడిచిపెట్టడం రెండవ రకమైనటువంటి వైరాగ్యం. మూడోది దేహేంద్రియ భ్రాంతి. నేను ఈ ఇంద్రియాలు, నేను ఈ శరీరం, నేను ఇది అంతా నేనే అన్నటువంటి భ్రాంతి ఏది ఉన్నదో అది విడిచిపెట్టడం మూడో వైరాగ్యం. ఈ 3 వైరాగ్యాలు ఉంటేనే మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందగలం. ఏమండి, ఎవడైతే శరీరం నుండి శరీరమే నేను అనుకుంటూ ప్రైతి అంటే మీదకి వెళ్తాడో, శరీరాన్ని విడిచిపెట్టిపోతాడో అతడు పునః అపి తిరిగి కూడా అన్యం దేహం లోకం
మరో శరీరం అనేటువంటి లోకాన్ని దృఢంబర గట్టిగా పట్టుకుంటాడు. ఈ శరీరం నుండి మరో శరీరంలోకి పోతాడు. ఈ శరీరం అయిపోయింది, మరో శరీరంలోకి పోతాడు. నేనే ఆత్మ అని తన ఆత్మ గురించి, ఆత్మలోకాన్ని గురించి తెలియకుండా శరీరమే ఆత్మ అని భావించి ఈ శరీరాన్ని విడిచిపెడితే తిరిగి మరో శరీరం అనేటువంటి లోకంలో ప్రవేశిస్తాడు. అంటే చనిపోవటం, పుట్టటం అనేటువంటి సంసార చక్రంలోనే ఉంటాడు. అందువలన ఆత్మనే ఉపాసించాలి, కర్మలు చెయ్యకూడదు. అనాత్మవిన్మహత్పుణ్యం అశ్వమేధాదికం యది కుర్యాన్నిత్య ఫలాయైతద్ అధాప్యంతే వినశ్యతి. సాధారణంగా పెద్ద పెద్ద కర్మలు చేస్తున్నామండి, యజ్ఞాలు చేస్తున్నామండి. మీరు 10 లక్షలు డొనేషన్ ఇప్పించండి. ఏమో వాడి దగ్గర 100 కోట్లు 1000 కోట్ల ఆస్తి ఉంటుంది కాబట్టి వాడు 10 లక్షలు డొనేషన్ ఇస్తాడు. ఇలాగా 10 మంది దగ్గర 10 లక్షల కోట్లు సంపాదిస్తే 1 కోటి రూపాయలు, 4 కోట్ల 5 కోట్లు డొనేషన్లు సంపాదించి వాడితో పెద్ద యజ్ఞం చేశాం. ఏం ప్రయోజనం లేదు. ఇది ఒకవేళ అనాత్మవిత్తు, ఆత్మజ్ఞానం లేనివాడు. అనాత్మవిత్ అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు. మహత్పుణ్యం కుర్యా, గొప్ప పుణ్యం చేసినప్పటికీ నిత్య ఫలాయ, నిత్యమైనటువంటి ఫలం కొరకు మహత్పుణ్యం కొరియా, గొప్ప పని చేసినప్పటికీ, గొప్ప యజ్ఞం చేసినప్పటికీ, నాకు శాశ్వతత్వం కావాలి, మోక్షం కావాలి అని ఓ యజ్ఞం చేసినప్పటికీ ఏతద్ ఆ కర్మ అథాపి ఆ విధంగా అయినప్పటికీ కూడా అంటే చిట్ట చివరను వినశ్యతి, నశించును. అంటే గొప్ప పుణ్యకర్మ నాకు శాశ్వతమైనటువంటి మోక్షం కావాలని చేసినా అది ఫలానుభవానికి వచ్చినప్పుడు నశించిపోతుందయ్యా, ఫలం కలగదయ్యా. శాశ్వతమైన మోక్షం కావాలని గొప్ప పుణ్యకర్మలైనటువంటి అశ్వమేధాది యాగాలు చేసిన ఫలానుభవ సమయమునందు అవి నశించును. అంటే కర్మలు కొన్ని లోకాలు ఇవ్వగలవు, కానీ శాశ్వతమైన మోక్షాన్ని ఇవ్వలేవు. కర్మలనేటువంటివి అవిద్యావత, అవిద్యా కామజనితత్వాత్, అజ్ఞానికి అజ్ఞాన కార్యమైనటువంటి కామము వలన కలిగినటువంటివి కాబట్టి అంతే ఫలోపభోగస్య సమయే, అంతే అంటే ఫలాన్ని అనుభవించేటువంటి సమయంలో నశించును, క్షీయతయావ, నశించిపోతాయి. అంటే మనకి ఫలితం రాదు. అశ్వమేధాది యజ్ఞాలు చేసినా మనం ఆ పుణ్యకర్మల వలన మోక్షాన్ని పొందలేము, మన వల్ల కాదు. అంటే కర్మలనేటువంటివి మోక్షాన్ని ఇవ్వలేవు. అంతే అన్నటువంటి పదానికి ఫలోపభోగస్య సమయే అని భాష్యకారుల వారు రాసినటువంటి వాక్యం. అనుభవ కాలానికి వచ్చేసరికి పనికిరావు, అనుభవించడానికి పనికిరావు. అవిద్యయో కామయో చలత్వాత్ కృతద్రవ్యోపపత్తి తస్మాన్న పుణ్యకర్మ ఫల పాలనానంత శాస్తి ఏవా. అజ్ఞానము చాలా చంచలమైనటువంటిది, కామము చాలా చంచలమైనటువంటిది. దానితో చేసినటువంటి కర్మఫలము నిత్యంగా నశిస్తుంది. అందువలన పుణ్యకర్మలు చేస్తే అనంతమైనటువంటి రక్షణ కలుగుతుంది అనేటువంటి ఆశ లేదు. పుణ్యకర్మలు చేస్తే అనంతమైనటువంటి రక్షణ కలుగుతుంది అన్నటువంటి ఆశ లేదు. కృతస్య క్షయోవస్య పష్టాగారాదివద్ భవేత్.
నమోక్షాయాదరస్తస్మాత్ శృతో అజ్ఞాన కర్మణో కృతస్య చేయబడిన కర్మలకు కోష్ఠాగారాధిపతు గృహములు మొదలైనటువంటి వాటి వలె అవశ్యం తప్పనిసరిగా క్షయ నాశము భవేత్ ఆగుచున్నది. ఏమండి, ఇల్లు కట్టించాం, ఎప్పుడో అప్పుడు పడిపోతుంది. ఏమండి, తోట వేయించాం, ఎప్పుడో అప్పుడు పడిపోతుంది. ఏమండి, ఏ పని చేసినా ఎప్పుడో అప్పుడు నశించిపోతుంది. తస్మాత్ అందువలన శృత వేదములందు అంటే ఉపనిషత్తుల యందు అజ్ఞాన కర్మణో అజ్ఞానానికి కర్మకి మోక్షాయాదర మోక్షము కొరకు గ్రహించుట నా లేదు. ఏమండి, మోక్షానికి మీరు కర్మలు చేస్తే మోక్షం వస్తుందా? రాదు. కర్మలు చేస్తే మోక్షం రాదు అని స్పష్టంగా ఉపనిషత్తులు చెప్తున్నాయి, స్పష్టంగా చెప్తున్నాయి. నువ్వు ఎంత గొప్ప కర్మ చేసినా మోక్షం రాదు. చేయబడినటువంటి కర్మలు కట్టబడినటువంటి గృహాల వలె నశిస్తాయి. అందువలన ఉపనిషత్తుల్లో అజ్ఞానమును కర్మను మోక్ష సాధనంగా గ్రహించరు. ఉపనిషత్తుల్లో ఎక్కడా కూడా అజ్ఞానం కానీ కర్మ కానీ మోక్ష సాధనము, మోక్షానికి హేతువు అని చెప్పరు. అజ్ఞాన కర్మలు సంసార కారణములు. అజ్ఞానము కర్మ రెండూ కూడా చావు పుట్టుగల కారణాలు. చస్తూ ఉండడం, పుడుతూ ఉండడం, చస్తూ ఉండడం, పుట్టుతాం. మోక్ష సాధనములు కావు. అంటే మోక్షానికి అవి సాధనాలు కావు. కింటు జీవన్ముక్తి కాలే బోధహేయం వివేచితం ముక్తిస్తు విద్యాసూత్రేణ సూచితా స్యాద్ విచారతః. ఎప్పటి వరకు పనికిరానటువంటి కర్మకాండ కోసం, అజ్ఞాన విషయమైనటువంటి కర్మకాండ కోసం చెప్పామయ్యా. ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా కర్మకాండ కోసం చెప్పాం. జీవన్ముక్తి కాలే, జీవిస్తూ మోక్షాన్ని పొందడం అనేటువంటి సమయంలో, అంటే శరీరం పోయిన తర్వాత మోక్షం కాదు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. తస్య ప్రాణ న ఉత్క్రామంతి. వాడి యొక్క ప్రాణ పోవడం లేదు. తస్య ప్రాణ న ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. వాడు బ్రహ్మమై బ్రహ్మాన్ని పొందుతున్నాడు. వాడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తి సమయంలో బోధహేయం, జ్ఞానముచే విడువదగినటువంటిది, వివేచితం, విచారణ చేయబడ్డాది. మనం జ్ఞానాన్ని సంపాదించి కర్మను వదిలియాలి. అదంతా చెప్పాం. కింటు మరేమిటంటే ముక్తిస్తూ, ముక్తి అయితే విద్యాసూత్రేణ జ్ఞానమునికి సంబంధించినటువంటి మంత్రముతే విచారతః సూచితా స్యాత్. విచారణ విషయముగా చెప్తున్నాం. ఇప్పటి వరకు అజ్ఞాన విషయాన్ని చెప్పాం, ఇప్పుడు జ్ఞాన విషయాన్ని చెప్తాం. జ్ఞానాన్ని ఎలా పొందాలి అని చెప్తాం. శరీరం అందుంటూనే మోక్షాన్ని పొందడానికి విడిచిపెట్టదగినటువంటి విషయాలు ఎప్పటి వరకు వివరించాం. అయితే మోక్షానికి కావలసినటువంటి విద్యాసూత్రం విచారణ చేయడానికి సూచిస్తున్నాం. ఇక్కడి వరకు అజ్ఞాన విషయాలు విడిచిపెట్టడం చెప్పారు. ఇప్పుడు విద్యాసూత్రం చెప్తున్నారు. ఆత్మానమేవ నిర్ద్వైతం స్వప్రభం ప్రవిచారయేత్ విచారయతే యస్తస్య ఫలం న క్షీయతే క్వచిత్. స్వప్రభం, తనంతట తానుగా ప్రకాశించేటువంటి, నిర్ద్వైతం, రెండు కానటువంటి, అద్వైతమైనటువంటి ఆత్మానం ఏవ, ఆత్మనే ప్రవిచారయేత్, బాగా విచారణ చేయండి. దాన్ని బాగా విచారణ చేయండి. యహ, ఎవడు విచారయతి, ఆత్మ విచారణ చేస్తాడో, తస్య, అతని యొక్క ఫలం
విచారణ ఫలము క్వచిత్ ఒకప్పుడు కూడా నక్షీయతే నశించదు. అంటే ఏమిటండి? కర్మ చేస్తే నశిస్తుందన్నాం, దాని ఫలితమే మనం అనుభవించమన్నాం. గొప్ప ఉదాహరణ, హిరణ్యకశిపుడు మహాతపస్సు చేశాడు. నరసింహస్వామి వారు సాక్షాత్కరించినప్పుడు ఆ తపస్సు పనిచేయలేదు. రావణాసురుడు అనంతమైన తపస్సు చేశాడు. రాముడు కుడుతూ ఉన్నప్పుడు ఆ తపస్సు పనిచేయలేదు. ఏమండి? ధర్మరాజు గారు రాజ్యం కావాలనుకున్నారు. బంధుమిత్రాదులతో సహా అందరూ నశించిపోయారు. పిల్లలతో సహా అందరూ చచ్చిపోయారు. దశరథుడు పిల్లలు కావాలనుకున్నాడు. పిల్లలు అని ఏడుస్తూ చచ్చిపోయాడు. ఎవడైనా కర్మ చేస్తే, కర్మ కావాలనుకుంటే ఫలితాన్నే పొందాడు. మరైతే ఏమిటండి? తనంతట తాను ప్రకాశించేటువంటి అద్వితీయమైనటువంటి ఆత్మనే విచారించాలి. అద్వితీయం బ్రహ్మ, రెండు లేనటువంటిది బ్రహ్మ, దాన్నే విచారణ చేయాలి. ఏమండి? ఆత్మానమేవ ఉపాసితవ్యం, ఆత్మనే ఉపాసించాలి, ఇంకో దాన్ని ఉపాసించకూడదు. అలా ఆత్మ విచారణ చేస్తే, ఎవడలా చేస్తే అతడు కోరేటువంటి ఏ ఫలం కూడా నశించదు. ఇదే ఇక్కడ ఏమంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించాం, నాకు పిల్లలు పుడతారా అండి? ఏమంటే నాకు ఆత్మజ్ఞానం ఉన్నది, నాకు డబ్బు వస్తుందా అండి? ఏమంటే నాకు ఆత్మజ్ఞానం ఉన్నదండి, నాకు ఇల్లు వస్తుందా అండి? అంటే మనంత వెర్రివాడు మరొడ్డాడు. ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి, ఏమండి నాకు ఉండడానికి ఇల్లు ఉంటుందా అని వాడిని అడగాల? చచ్చి వరకు ఉంటుంది. ఏమండి నాకు తిరగడానికి కారు ఉంటుందా అని అడగాల? చచ్చే వరకు ఉంటుంది. నాకు రక్షణ ఉంటుందా అని అడగాల? చచ్చే వరకు ఉంటుంది. అలాగా ఆత్మజ్ఞానం పొందినవాడు ఏ కోరిక కావాలన్నా నెరవేరుతుంది. అయితే వాడి కోరికలు ఉండవు. వాడు ఆప్త కామహ, కోరికలు తీరిపోయిన వాడు, వాడికి ఏ కోరికలు ఉండవు. వాడు కోరుకునేటువంటివన్నీ సిద్ధిస్తాయి. ఆత్మానమేవ లోకముపాసీత స ఆత్మానమేవ లోకముపాస్తే నహాస్య కర్మ క్షీయతే అస్మాద్ ఏవ ఆత్మనో యద్యత్ కామయతే తత్తత్ సృజతే. ఆత్మానమేవ లోకముపాసీత, ఆత్మ అనేటువంటి లోకాన్ని ఉపాసించండి. సయ ఆత్మానమేవ లోకముపాస్తే, ఎవడు అలాగా ఆత్మ అనేటువంటి లోకాన్ని ఉపాసిస్తాడో నహాస్య కర్మ క్షీయతే, వాడి యొక్క ఆ ఉపాసన క్షీణించదు. అస్మాద్యేవ ఆత్మన యద్యత్ కామయతే తత్తత్ సృజతే, అతడు దేన్ని కోరుకుంటాడో దాన్ని ఆత్మ నుండే నిర్మించుకుంటాడు. ఆత్మను ఉపాసించడం విద్యా విషయం. దీన్ని లోతుగా విచారణ చేస్తే ఆత్మోపాసన వలన నిత్య ఫలం ఎలా కలుగుతుందో తెలుస్తుంది. ఆ విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి. నమస్కారం గురుగారు. అయ్యా, ఒక పని చేద్దాం, పోనీ మీకు ఆరోగ్యం దీనిగా ఉంటే రేపు ఒక రోజు ఆపుకొని మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందామా? మీరు ఆపిమంటే ఆపిస్తాను, కానీ ఏమో పరమేశ్వరుడు చెప్పించు. ఇవాళ ఏం బాగోలేదా? ఇవాళ బాగానే ఉంది, కానీ మీరు కష్టపడుతున్నారు కదా, అందుకని నా